ప్రకటించాలి. జీడికి మద్దతు ధర ప్రకటించాలి. అసెంబ్లీ సమావేశంలో చర్చించి జీడికి మద్దతు ధర ప్రకటించాలి. జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. జీడి తోటలో తప్పులు తీసుకునేదానికి ఉపాధి హామీ ద్వారా డబ్బులు ఇవ్వాలి. జీడి తప్పులు తీసుకునే దానికి ఉపాధి హామీ ద్వారా డబ్బులు కేటాయించాలి. జీడి రైతులు ప్రభుత్వం ఆదుకోవాలి. జీడి రైతులు ప్రభుత్వం ఆదుకోవాలి. జీడికి మద్దతు ధర ఇవ్వాలి. కేజీకి 200 రూపాయలు ఇవ్వాలి. 16,000 ఇవ్వాలి. బస్తాకు 16,000 ఇవ్వాలి. బస్తాకు 16,000 ఇవ్వాలి. జీడి సమస్యపై అసెంబ్లీలో చర్చించాలి. జీడి సమస్యపై అసెంబ్లీలో చర్చించాలి. జీడి పంట సమస్యపై మద్దతు ధర కోసం చర్చించాలి. గిరిజన జీడి రైతుల సమస్యపై ఎట్లా చర్చించాలి. గిరిజన జీడి రైతుల సమస్యపై చర్చించాలి. రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలి. అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరపాలి. అసెంబ్లీలో తక్షణమే చర్చలు జరపాలి. అసెంబ్లీలో తక్షణమే చర్చలు జరపాలి. జీడి పంటకు మద్దతు ధర కేటాయించాలి. జీడి పంటకు మద్దతు ధర కేటాయించాలి. జీడి పంటకు మద్దతు ధర కేటాయించాలి. జీడి పిక్కలకు 200 రూపాయలు ఇవ్వాలి. కేజీ జీడి పిక్కలకు 200 రూపాయలు ఇవ్వాలి. కేజీ జీడి పిక్కలకు 200 రూపాయలు ఇవ్వాలి. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలి. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలి. జీడి పంటకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలి. జీడి పంటకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలి. జీడి రైతులు ప్రభుత్వం ఆదుకోవాలి. జీడి తోటలో తుప్పలు తీసుకునే దానికి ఉపాధి హామీ ద్వారా డబ్బులు ఇవ్వాలి. జీడి తోటలు తుప్పలు తీసుకునే దానికి ఉపాధి హామీ ద్వారా డబ్బులు ఇవ్వాలి. జీడికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. జీడికి మద్దతు ధర ఇవ్వాలి. 200 రూపాయలు కొనుగోలు చేయాలి. బస్తాకు 16,000 ఇవ్వాలి. బస్తాకు 16,000 ఇవ్వాలి. జీడి పంటకి ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని చెప్పేసి ఇతర దేశాల